నమస్కారం 10 టీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి వేడుకలకు భోగితో తెలుగు ప్రజలు వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీధి వీధిన ప్రజలు భోగి మంటలు వేసి వాటి చుట్టూరా చేసి ఆడుతూ ఉన్నారు. పల్లె పల్లెన భోగి మంటలు, ప్రజల ఆటపాటలతో సందడి నెలకొంది. ఆయన వచ్చాడు. అస్సలు గుర్తెంతో సో మనం చూస్తున్నాం తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి వేడుకలకు భోగి మంటలతో తెలుగు ప్రజలందరూ కూడా వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి సంబరాలు చాలా ఘనంగా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ప్రతి వీధిన ప్రజలు భోగి మంటలు వేసి వాటి చుట్టూ చేరి ఆటలు పాటలతో సందడి చేస్తూ ఉన్నారు. పల్లె పల్లెన భోగి మంటలు, ప్రజల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భోగి మంటలు వేస్తూ సంక్రాంతి సంబరాలను మొదలు పెట్టడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి పండుగలో భాగమైన భోగి పండుగను చూసుకున్నట్లయితే కనుక జీవీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటతో ఈ సంబరాలను అనేవి ప్రారంభించారు. పెద్ద ఎత్తున అయితే విశాఖ వాసులంతా కూడా తరలి రావడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఊరు వెళ్ళి పండుగను అనేది చేసుకుంటారు. అయితే నగరంలో ఉన్న వారికి సైతం కూడా ఆ పల్లె ఫీలింగ్ను తెచ్చే విధంగా ఇక్కడైతే ఏర్పాటును అయితే చేశారు. మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా నగరవాసులంతా కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి తరలి వచ్చారు. భోగి మంటలు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. పెద్ద ఎత్తున కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భోగి మంటలను చూసుకోవడానికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఈ పల్లె వాతావరణం ఏదైతే ఏర్పాటు చేశారో వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సైతం కూడా తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ భోగి ఉత్సవాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్నపిల్లలు అయితేనేమి కానీ పెద్దలైతేనేమి కానీ అలాగే కాకుండా ఇటు జబర్దస్త్కు సంబంధించిన కళాకారులు అయితేనే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారు, చేరుకున్నారు. ఈ భోగి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అంటే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భోగి మంటలు అనేవి ప్రజలంతా కూడా ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పర్యావరణ హితంగా భోగి ఉత్సవాలు జరుపుకోవాలంటూ కూడా అటు జీవీఎంసీ అధికారులు కూడా ఒక నోట్ను విడుదల చేసినప్పటికీ కూడా నగరవాసులంతా కూడా ఈ పండుగ వాతావరణాన్ని అయితే ఆస్వాదిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. చూడొచ్చు, ఇట్లా ఇంత మంచి అంటే ఒక పల్లె వాతావరణాన్ని మొత్తాన్ని కూడా నగరంలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతా కూడా ఈ భోగి మంటలను వెతుకుంటూ ఉత్సాహంగా గడుపుకుంటూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, అంటే సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరు కూడా అంటే అందరూ కూడా పల్లెలకు చేరుకుంటూ ఉంటారు. అలాంటి నగరంలో సైతం కూడా అంటే ఒక పల్లె వాతావరణాన్ని సృష్టించే విధంగా, ఒక సంక్రాంతి పండుగ వాతావరణాన్ని సృష్టించే విధంగా ఈ జీవీఎల్ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి ఉత్సవాలను సైతం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున ఈ పండుగ అనేది
జరుపుకుంటూ ఉన్న పరిస్థితిని అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే మనతో మాట్లాడేందుకు జీవీఎల్ నరసింహరావు గారు కూడా సైతం కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఎలా జరుపుతూ ఉన్నారు? ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఏటా కూడా నగరవాసులకు ఒక పల్లె వాతావరణాన్ని కల్పించే విధంగా ఈ సంబరాలను ఏర్పాటు చేస్తారు. తొలి రోజు సైతం కూడా ఈ భోగి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా చక్కగా అందరూ ఆనందించే విధంగా ఇక్కడ సంక్రాంతి వేడుకలను ఏర్పాటు చేయటం జరిగింది. ఖచ్చితంగా విశాఖ వాసులందరూ వచ్చి ఇక్కడ ఆనందించాలని, ఈ భోగి అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని, అందరి జీవితాల్లో మంచిని తీసుకురావాలని, సిరి సంపదలను తీసుకురావాలని భోగి మంటలు కూడా వేయటం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఈ పండుగ వాతావరణం అంతా కూడా నగరవాసులు సైతం కూడా మిమ్మల్ని ఎక్కువగా అభినందిస్తూ ఉన్నారు. అందరికీ పల్లె వాతావరణాన్ని ఇక్కడ తీసుకురావటం మాకు కూడా ఆనందంగా ఉంది. అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాం. సరే, ఎట్లా అనిపిస్తుంది విశాఖలో ఈ భోగి నిజంగా చెప్పాలంటే విశాఖపట్నం రావడమే మేము నిజంగా మా ఊర్లో మిస్ అయ్యాం పండగని అనేటువంటి ఒక ఇది ఉంది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అది కళారంగం కానీ, వ్యాపార రంగం కానీ, రాజకీయ రంగం కానీ, శాఖ ఏదైనా విశాఖలో ఈరోజు అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ భోగి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. మరి భోగభాగ్యాలను అందరి జీవితాల్లో తీసుకురావాలని, ఈ సంక్రాంతి అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని మనస్ఫూర్తిగా మేము మా తరపు నుంచి కూడా కళాకారుల తరపు నుంచి కోరుకుంటూ అందరికీ హ్యాపీ భోగి. విశాఖ వ్యాప్తంగా సైతం కూడా ఇటు కళాకారులు అయితేనేమి కానీ, నగరవాసులు అయితేనేమి కానీ పెద్ద ఎత్తున చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈ భోగి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. మనం చూడవచ్చు ఈ భోగి పండుగలకు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో పాటు ఈ భోగి ఉత్సవాలను సైతం కూడా ఆస్వాదిస్తున్న కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు, ఫొటోస్ సైతం కూడా తీసుకుంటూ వారి యొక్క ఆనందాన్ని సైతం కూడా చాటుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ భోగి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక హరిదాస్ పాటలు అయితేనేమి కానీ, డూడు బసమన్న అయితేనేమి కానీ, ఇవంతా కూడా అంటే ఒక కలర్ఫుల్ వాతావరణంలో అయితే విశాఖ అయితే ఈ సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున అయితే కూడా అందరూ తరలి రావడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా సైతం కూడా ఈ భోగి మంటలు అయితే వేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సైతం కూడా ఈ భోగి మంటలను చూసేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ కూడా భోగభాగ్యాలు కలగాలంటూ కూడా ఆ భగవంతుని సైతం కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కుటుంబ సమేతంగా సైతం కూడా అందరూ సైతం నగరవాసులంతా కూడా అంటే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సైతం కూడా ఉదయం నుంచే భోగి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రైట్ జార్జ్.